కొసర కొసరే వడ్డేస్తుంది. ఇదిగో డబ్బులు పొంగిస్తే కూర్చొని. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వరభోజనాలకు అయితే వచ్చాము. మాకు నందిగం దగ్గరలో ఉన్న మామిడి తోటలోకి అయితే వచ్చాము. అపార్ట్మెంట్లో లేడీస్ జెంట్స్ అందరూ వచ్చారండి. చాలా సరదాగా అయితే ఉండిద్ది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. బుడ్డి హాయ్ చెప్పు, ఇటు చూసి చెప్పు. ఏంటి సార్ నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావా? భలేగా ఉన్నాయి కదా, చాలా తీసావే. అంటే అంటే కొంచెం పసుపు పెడతారు గిన్నెకి. తర్వాత తెలిగితేనే మంట ఎందుకు రారు వస్తారు. ఓకే కొంచెం మాట్లాడుకుని తీసుకున్నాను. అదే ఆ చెట్టు మరి ఇది కూడా తెచ్చాను. అట్లా ఒక కొమ్మకి రాడా ఆ కొమ్మదే అయ్యే నేను నా మాట్లాడుకొని తీసుకుంది. ఎంత బాగుందో అసలు. నువ్వు తిన్నావా పద్మయ్య? అందరమే కానీ పట్టుకో, అది దాంట్లో పడతాయి. అందరు చెప్తానే ఉంటారు ఫస్ట్ పసుపు వేయాలని. కుంభవత్తులు అదే కుంభవత్తులు అంట. మధ్యలో మీ బట్టలు కవర్ అయ్యేది. ఇంకో క్యాన్ వస్తుంది. అందుట్లో ఏదో పడ్డతో గంట పెట్టి తీసుకుంటే పోతే. అమ్మాయిని కూడా రమ్మన్నది. ధన్యా కొంచెం ఏంటి ఇంత లేటు స్వప్న? ఇంత లేట్ అసలు ఏం చేశారు? అరుణ అంటే ఈ రోజు ఏంది యాక్టివ్గా లేరు? ఎప్పుడు ఫోన్ చేసిన డల్గా మాట్లాడుతున్నారు. హాయ్ చెప్పమ్మా. హాయ్. ఉసిరికాయలంట, ఉసిరికాయలు భలే కనబడుతున్నాయి. అందరికి ఎందుకు ఉసిరికాయలు చూడండి ఎంత ఎట్లున్నాయో. ఆ చెట్టుకి కూడా ఉన్నాయి రాజా మేడం గారు. పాలు పొంగిస్తే కూర్చొని ఎందుకు అట్లా అరుస్తున్నారు? ఎటో గట్ట పోయింది కదా. నువ్వు ఎందుకు చేసావు ఇందాక వీడియోని? మనం ఎంత మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉసిరికాయలు ఏరుకుంటున్నారు మీరు.
వద్దులే. ఎవరమ్మాయి పట్ట మీద తీసుకురేసావు? ఇప్పుడు వచ్చింది. భలేగా ఏరు పక్కనే ఉసిరి చెట్టు. బండి వేసుకొని ఆడతా పోయేస్తా. అవతల పక్క టీ టైం ఉంది, యువతల పక్క వాటర్ నీటి పారుదల అని స్కీమ్. అందుకే కొంచెం వాళ్ళు తింటారంట, కొంచెం తీసుకోవాలి బాగా. బెల్లం పాకం రావాలి దానిలో. డబ్బులే. అనుష నువ్వేనా వడ్డిచ్చేది? అనుష వంట చేసింది ఎలా ఉందో చెప్పండి, టేస్ట్ చూసి చెప్పరా. పన్నీర్ కర్రీ, బిర్యానీ. అరుణ ఆంటీ వంటకాలు మొత్తం అనుష టేస్ట్ చేసి ఎలా ఉందో బిర్యానీ మంచిగా వచ్చింది కదా, పొడి పొడిగా. ఎవరు సురేషేనా? పులిహార కూడా తీసుకొచ్చారా? ఇంక రెండు భలే సమయానికి వచ్చారులే మంచిగా. చెప్పులు ఇక్కడ ఇప్పి కూర్చోండి, తీసుకొస్తా భోజనం. రాజధాంట్లో ఎప్పుడైనా పెట్టామా? గోంగూర పచ్చడి తెచ్చు కదా, టమాటా పచ్చడి మర్చిపోయి. క్యారెట్ తీసుకొచ్చారు పచ్చడి, వైట్ రైస్ ఉండి. చేసిన స్వప్న చూడమ్మ ఏమంటుందా? విమానం పోతుంది. శాన్వి బాగుందా? శాన్వి ఏది టేస్ట్ బాగుంది? పద్మ నోరు మూసుకొని తినేది కూడా ఆపింది పాపం. అదిగో అక్కడ చూపిస్తాను చూడు, ఇదిగో అట్లే అట్లే అట్లనే ఇదిగో ఇట్లా. ఇక్కడేమో ఇట్లా పైన ఏమో మీరు కాసేపు రెస్ట్ తీసుకుంటే మేమందరం వేస్తాం. కబడ్డీ ఆడియాలి ఇప్పుడు, ఆడి వాళ్ళని తిన్నదన్నం అరిగియాలి. అటు పాముంది, అటు తినవా? ఏమైతే తింటే అన్నం
మంది అంటుందని వీడియో తీయొద్దని చెప్తుంది. సబ్స్క్రైబర్స్ చెప్పేశారు. రాజీ మేడం గారు, బిర్యానీ బాగుందా, కుర్మా బాగుందా, ఏ కర్రీస్ నచ్చినాయి? అవును, ఫస్ట్ నుంచి మీరు బిర్యానీ వద్దు వైట్ రైస్ అంటారు. కృష్ణమ్మ అంటే మీకు అన్నీ అంటారు. మొన్న అట్ల తద్ది రోజు కూడా అంతే, అన్నీ అని మచ్చటంగా చెప్పారు. పద్మ తక్కువ, బాగా తక్కువ. స్వప్న నీకే కర్రీ నచ్చింది? ఏ కర్రీ? బిర్యానీ. వనభోజనాలు అయిపోయినాయి. ఇప్పుడు అందరూ సరదాగా వాటర్లో ఆడుకోవడానికి అయితే వెళ్తున్నాం. భోజనాలు అయితే అయిపోయినాయి. మామిడి తోటలో మంచిగా పాలు పొంగిచ్చి పూజ అయితే చేసాము. ఉసిరి చెట్టు కింద పాలు పొంగించుకొని చక్కగా భోజనాలు చేస్తే మంచిదనేసి ఉసిరి చెట్టు కింద అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇక్కడ మాకు చిన్నది ఏర్ అయితే ఉండిద్ది. అంతకుముందు మీకు చాలా వీడియోస్లో చూపించాను, కేసర్ వీడియో. అప్పుడు వర్షాలు అప్పుడు బాగా వాటర్ వచ్చేసినాయి. ఇప్పుడైతే వాటర్ అంతా ఎండిపోయింది. కొంచెమే ఉన్నాయి వాటరు. అందరూ అయితే దిగుతున్నారు, మీరు చూస్తున్నారు కదా. చిన్నగా అందరూ వస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు చిన్నగా వస్తూ ఉన్నారు. భోజనాలు చేసి దిగుతున్నాం. ఏరియా అయితే ఇదే చూడండి. అంతకుముందు వాటర్ మొత్తం ఇవంతా వచ్చేసి ఆ మామిడి తోటలోకి కూడా వచ్చేసినాయి. ఇంక ఇప్పుడు వాటర్ అంతా ఎండిపోయి ఈ కొంచెం అయితే ఉన్నాయి. పిల్లలు ఆడుకుంటారనేసి వాటర్లోకి వచ్చాం. వీళ్ళంతా చిన్నగా నడుస్తున్నారు. సైడ్ నుంచి వేయాలి. కబడ్డీ 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 వెళ్ళు, ఉట్టి బ్యాగులు అంటుకో. పట్టుకోవచ్చు ఇప్పుడు, అవకాశం ఉంది. కబడ్డీ అను దాంట్లో వెళ్ళి ఒక్కలేకపోతే అక్కడే అయిపోయింది. ఎంత టైం ఉండదు.